అందరికీ నమస్తే। నేను మీ తిరుపతి। రేవంత్ రెడ్డి సీఎం సీటుకు కాంగ్రెస్ హైకమాండ్ చెక్ పెట్టిందనే చర్చ సోషల్ మీడియాలో గట్టిగా ప్రచారం అవుతున్నది। చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు ఈ అంశంపైన మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు। మాక్సిమం జూలై నెలలో రేవంత్ రెడ్డి సీఎం సీటు కోల్పోబోతున్నాడు, రేవంత్ రెడ్డి సీఎం సీటు కాస్త వేరే వ్యక్తికి ఇవ్వబోతున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం। అయితే దాదాపు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 15 నెలలు పూర్తయిపోయింది। ఈ ఏప్రిల్ నెలతోటి 16వ నెల కంటిన్యూ అవుతున్నది। ఈ 16 నెలల్లో రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది లీడర్లు ఢిల్లీ హైకమాండ్కు కంప్లైంట్ ఇచ్చారట, మీనాక్షి నటరాజన్ గారికి కంప్లైంట్ ఇచ్చారట। మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు లేఖ రాసి పంపించారట। రేవంత్ రెడ్డి డిసిషన్స్ వల్ల మాకు ఇబ్బంది అవుతున్నది, రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోకడ, రేవంత్ రెడ్డి వ్యవహారం వల్ల, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ వల్ల మంత్రుల పరువు పోతున్నది, అట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పేరు కూడా పోతున్నది, ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తున్నది। కాబట్టి రేవంత్ రెడ్డి వ్యవహారం బాలేదు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాలేదు, రేవంత్ రెడ్డి పైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి, రేవంత్ రెడ్డి క్రమశిక్షణతో ఉండట్లేదు, రేవంత్ రెడ్డి క్రమశిక్షణ తప్పుతా ఉన్నాడు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నాడు, ఆయన వ్యవహారం వల్ల మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి కాంగ్రెస్ మంత్రులు కూడా మొన్న రేవంత్ రెడ్డి గారి పైన కంప్లైంట్ ఇచ్చిరు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం। తర్వాత ఈ 16 నెలల్లో కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ని గమనిస్తూ వస్తున్నారట। తర్వాత ఈ 16 నెలల్లో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన, కాంగ్రెస్ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ పైన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు ఇవందరి పైన పెద్ద పెద్ద సర్వేలు వచ్చినాయి। చాలా మంది సర్వేలు చేపించేటటువంటి ప్రయత్నం చేసినట్ట, రేవంత్ రెడ్డి ఓన్ సర్వే కూడా పెట్టించుకున్నాడు। అవన్నీ కూడా మనం బ్రీఫ్ గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం। అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే దయచేసి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇక ముందు అద్భుతమైనటువంటి వార్తలు మీకు అందించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాయి। ఇక టాపిక్ లో పోతే రేవంత్ రెడ్డి గారు 16 నెలల్లో అనేకమైనటువంటి తప్పిదాలు చేసిండు, మామూలు తప్పిదాలు కాదు, భయంకరమైనటువంటి తప్పిదాలు చేసిండు। ఆయన చేసినటువంటి మొదటి తప్పిదం హైడ్రా తీసుకొచ్చి పేదవాళ్ళు ఇల్లు కూల్చేసేటటువంటి కార్యక్రమం చేసిండు। FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ అని, బఫర్ జోన్ అని చెప్పి మొత్తం హైడ్రా తీసుకొచ్చి జేసీబీలతోటి మొత్తం డెమోలేషన్ చేసి పడేసిండు, ఎక్కడికక్కడ ఇల్లు కూల్చేసేటటువంటి కార్యక్రమం చేసిండు। అయితే రేవంత్ రెడ్డి ఉన్నోళ్ళ జోలికి పోలే, లేనోళ్ళ జోలికే వేయిండు। ఆయన హైడ్రా తీసుకురాబట్టి రేవంత్ రెడ్డి వల్ల మేము రోడ్డు మీద పడ్డాం, మేము తెలిసో తెలియకనో ఒక ఇల్లు కట్టుకున్నాం, మేము పేదవాళ్ళం। ఇప్పుడు ఏ పేదోనికైనా సొంతింటి కళ అనేది ఒకటి ఉంటుంది। పల్లెటూరులో బతికేటోళ్ళ మనకు కూడా హైదరాబాద్లో ఒక చిన్న ఇల్లు ఉండాలి, సిటీలో మనకంటూ ఒక ఇల్లు ఉండాలనేటటువంటి ఒక గోల్ ఉంటుంది కదా। ఆ గోల్ని కొంతమంది ఆటోలు నడుపుకుంటా, ఫైనాన్స్ పెట్టుకుంటా ఆ గోల్ని రీచ్ అయ్యారు। అంటే కేసీఆర్ కంటే ముందు నుండి 2014 కంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు నుండి ఉన్నటువంటి ఇల్లులను కూడా రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో అన్ని కూల్చేసిండు, చాలా మంది ప్రజలు రోడ్డున పడ్డారు। అయితే ఈ హైడ్రా ఏమైంది తెలుసా, రేవంత్ రెడ్డి తీసుకొచ్చినటువంటి మొదటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు పెద్ద ఎత్తున దెబ్బ పడ్డది। ఇక్కడ హైదరాబాద్ లో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ మారినటువంటి వ్యక్తులు ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దానం నాగేందర్ ఉన్నాడు, దానం నాగేందర్ది ఖైరతాబాద్ కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ। ఇప్పుడు రేపటి రోజు దానం నాగేందర్ కు ఉప ఎన్నికలు వచ్చినాయి అనుకో, ఒకవేళ సుప్రీంకోర్టు ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి పిటిషన్ పైన ఆల్రెడీ తీర్పు రిజర్వ్ లో ఉంది కాబట్టి దానం నాగేందర్ ని సుప్రీంకోర్టు సస్పెండ్ చేస్తే దానం నాగేందర్ మళ్ళా ఖైరతాబాద్ నుండి పోటీ చేసింది అనుకో, దానం నాగేందర్ కు ఓట్లేయడం చాలా కష్టం। ఎందుకంటే అక్కడ పేదోళ్ళు ఇల్లు కూల్చేసేటటువంటి కార్యక్రమం చేసిన ఖైరతాబాద్ కి సంబంధించిన కాన్స్టిట్యున్సీలో, పటాన్చేరులో కూడా అంతే, పటాన్చేరు జనం కూడా హైడ్రా తీసుకొచ్చి మమ్మల్ని ఆగం చేసిరు, రోడ్డు మీదకి వచ్చినాం, మా ఇల్లులు కూల్చేసారు, మళ్ళీ ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ కి అనేటటువంటి ఒక ఒపీనియన్లోకి వచ్చారు। ఇంకొంతమంది జనాలు ఏమనుకుంటారు తెలుసా, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదు, మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినాం కాబట్టి మా మీద కుట్రతోటి రేవంత్ రెడ్డి మా ఇల్లులు కూల్చేసిండు అని చెప్పి ఇదే జనాలు అనుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు। తర్వాత ఇంకో అంశం ఏం తెలుసా, రేవంత్ రెడ్డి చేసినటువంటి హైడ్రా తప్పిదం అన్ని రాష్ట్రాలలో ఈ హైడ్రా వైపే చూసినాయి। మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా చేయబట్టి, తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ ఓడిపోవడానికి కారణం తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా చేయబట్టి, ఇవన్నీ చర్చలు నడిచినాయి। ఎందుకంటున్నా ఈ మాట అంటే, అయితే మహారాష్ట్రలో నేను గతంలో చాలాసార్లు చెప్పిన, అక్కడ ఎలక్షన్ ఉన్నటువంటి టైంలో మహారాష్ట్రలో ఉన్నటువంటి కూటమి భారతీయ జనతా పార్టీ లీడర్లు సోషల్ మీడియాలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైడ్రా వీడియోలు వైరల్ చేసిరట। అక్కడ ఏమని చెప్పినట్టు తెలుసా, మహారాష్ట్రలో, ఢిల్లీలో, హిమాచల్ ప్రదేశ్ అటు సైడ్ ఉన్నారు కదా, అటు సైడ్ ఏమని ప్రచారం చేసి తెలుసా వాళ్ళంతా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించింది అనుకో, తెలంగాణలో ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైడ్రా చేయబట్టి ఇల్లులు కూల్చేసిరో మీ ఇల్లులు కూడా అట్నే కూల్చేస్తారు, కాబట్టి కాంగ్రెస్ కు ఓటేయకండి అని చెప్పి ఢిల్లీలో ప్రచారం చేసిరట,
మహారాష్ట్రలో ప్రచారం చేసిరట. ఎవరు? బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు. అంటే తెలంగాణ రాష్ట్రంలో హైడ్రాని ఎగ్జాంపుల్ తీసుకొని, తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ని ఎగ్జాంపుల్ తీసుకొని పక్క రాష్ట్రాలలో కూడా పెద్ద ఎత్తున వైరల్ చేసినటువంటి ప్రయత్నం చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో జనాలు తెలుగులో మాట్లాడి తెలుగులో ఏడుస్తారు. ఇప్పుడు కన్నీళ్లు కూడా తెలుగులోనే వస్తే బూతులు తిట్టుకుంటూ ఏడుస్తారు కదా. ఆ వీడియోలలో ఉన్నటువంటి ఆడియోలు మరాఠీలో, హిందీలో, ఇంగ్లీష్లో చేంజ్ చేసి మరి వేరే వేరే రాష్ట్రాలలో సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రేవంత్ రెడ్డి చేసిన మొట్టమొదటి తప్పిదం హైడ్రా. ఈ హైడ్రా అనేది కూడా రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయం అనే చర్చ నడుస్తుంది. రేవంత్ రెడ్డి ఎన్కన్వెన్షన్, నాగార్జున పైన ఉన్నటువంటి కోపంతో ఎన్కన్వెన్షనల్ కూల్చేయడానికి ఒకటి నాగార్జున మీదనే పడ్డాడు అని అనుకోకుండా లేదు ఈ హైడ్రా మొత్తం విస్తృత కావాలి, తెలంగాణ అంతా పాకాలని చెప్పి ఉన్నటువంటి పేదవాళ్ళు ఇల్లులు కూల్చేసిండు. రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత తిరుపతి రెడ్డి ఇల్లు కాపాడుకున్నాడు. తర్వాత చాలా మంది బడా బడా లీడర్లు చాలా మంది ఉన్నారండి. రాజగోపాల్ రెడ్డి ఫామ్ హౌస్, వివేక్ వెంకట స్వామి ఫామ్ హౌస్, పట్టం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్, సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్, మస్తు ఫామ్ హౌస్ ఉన్నాయి. ఈ ఫామ్ హౌస్ జోలికి పోలే. హరీష్ రావు ఫామ్ హౌస్ ఉన్నది, కేటీఆర్ ఫామ్ హౌస్ ఉన్నది. వీళ్ళ ఫామ్ హౌస్ జోలికి పోలే. వేం నరేందర్ రెడ్డి గారు ఫామ్ హౌస్ ఏదో ఉన్నదట అన్ని చెప్తున్నారు. మరి ఈ ఫామ్ హౌస్ జోలికి ఎందుకు పోలే? అవన్నీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయి కదా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఫామ్ హౌస్. ఈ ఫామ్ హౌస్ జోలికి పోలే. పేదవాళ్ళనే టార్గెట్ చేస్తూ పనిచేసిర్రు. అంటే రేవంత్ రెడ్డి మా కొంప ముంచిండు, రేవంత్ రెడ్డి మా నోట్లో మన్ను కొట్టిండు, కాబట్టి రేవంత్ రెడ్డి మాకు వద్దు. జనాలు ఒక క్లారిటీలో ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే హైకమాండ్ దగ్గర ఒక లిస్ట్ ఉంది. రేవంత్ రెడ్డి చేసినటువంటి హైడ్రా పెంట వల్ల రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి జనాలు ఓట్లేని భయపడుతున్నారు. రేపటి రోజు మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉంటేనే హైడ్రా తీసుకొచ్చి మొత్తం ఇల్లు కూల్చేసారు. రేపటి రోజు జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు కనుక కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అనుకో, ఏంది పరిస్థితి? ఎట్లుంటది కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ అనేటటువంటి ఒక ఒపీనియన్లోకి జనాలు వచ్చారు. అరే హైదరాబాద్ లో ఒక్క ఎమ్మెల్యే గెలవలే కాంగ్రెస్ వాడు, మొత్తం బీఆర్ఎస్ లో గెలిచారు. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా తోటి మనం ఇల్లులు కూల్చేసారు. ఒకవేళ కార్పొరేటర్లు కాంగ్రెస్ వాళ్ళు రాబోతున్నటువంటి ఎలక్షన్స్ లో, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో గెలిస్తే మొత్తం ఇల్లులు బాంబులు పెట్టి లేపుతారు. మొత్తం మనది ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని చెప్పి. అంటే పబ్లిక్ ఒక క్లారిటీలోకి వచ్చారు. రేవంత్ రెడ్డి పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉంది హైడ్రా చేయబట్టి. హైడ్రా ఒకటి తప్పిదము. సెకండ్, రేవంత్ రెడ్డి చేసేటటువంటి సెకండ్ తప్పిదము తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిపడేసింది. ఎందుకు ఆ విగ్రహాన్ని మార్చడం వల్ల మీకు ఏమొచ్చింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. తర్వాత టీఎస్ అనేటటువంటి పేరు తీసేసి టీజీ పెట్టింది. టీఎస్కి టీజీకి తేడా అయింది ఏముందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కావాలని మార్పులు చేస్తున్నాడు. అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా, కేసీఆర్ మొత్తం భూస్థాపితం చేస్తా, కేసీఆర్ రాజకీయ జీవితమే లేకుండా చేస్తా, పార్టీ లేకుండా చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ ఏం చేయలేకపోతున్నాడు. కానీ కేసీఆర్ పెట్టినటువంటి ఆ ఏదైతే టీఎస్ లేకపోతే పేర్లు ఉంటాయి కదా, పేర్లను మారుస్తున్నాడు. అంటే ఇక్కడ కూడా జనాల క్లారిటీ ఉంది. అంటే కావాలనే రేవంత్ రెడ్డి అన్ని చేంజ్ చేస్తున్నాడు. నేను గొప్ప ముఖ్యమంత్రి, నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అనేటటువంటి తరహాలో మాట్లాడుతున్నాడు. తర్వాత యంగ్ ఇండియా అనేటటువంటి ఒక బ్రాండ్ ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఆయన పేరు ఆయన పెట్టుకున్నాడు. నాదొక బ్రాండ్ ఉంది, నా బ్రాండ్ యంగ్ ఇండియా. యంగ్ ఇండియా అనేటటువంటి బ్రాండ్ ఆయనే ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేసింది. గతంలో ఏ ముఖ్యమంత్రులు కూడా బ్రాండ్ పెట్టుకోలే, కానీ రేవంత్ రెడ్డి సార్ బ్రాండ్ పెట్టుకున్నాడు. ఫస్ట్ ఆయన చేసేటటువంటి తప్పిదం, రేవంత్ రెడ్డి మొట్టమొదటి తప్పిదం హైడ్రా. ఈ హైడ్రా వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో ఈ హైడ్రా దెబ్బకి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ కి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కాబోతుంది అనేది కొంత నడుస్తున్నటువంటి చర్చ. అట్లనే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకు క్లారిటీ వచ్చింది, హైకమాండ్ కూడా క్లారిటీ వచ్చిందనే ఒక చర్చ నడుస్తుంది. అంటే జిహెచ్ఎంసీలో ఖచ్చితంగా కాంగ్రెస్ ఇబ్బంది కావచ్చు. ఇంకా రేవంత్ రెడ్డి సీఎం కంటిన్యూ అయితే ఈ జిహెచ్ఎంసీలో కార్పొరేటర్ల ఎలక్షన్స్ లో ఖచ్చితంగా కొంత కాంగ్రెస్ కి ఇబ్బంది కావచ్చు ఒక పెద్ద చర్చ ఉంది. తర్వాత రెండో తప్పిదం ఏం చేసింది తెలుసా రేవంత్ రెడ్డి సారు? ఆయనే రుణమాఫీ అనేది రెండో తప్పిదం. ఈ రుణమాఫీలో ఏం చేసింది సార్ అంటే ఆగస్టు 15వ తారీఖు రుణమాఫీ 2 లక్షల కంటే కింద ఉన్నటువంటి వాళ్ళందరికీ చేస్తా అని చెప్పిండు. కేవలం రుణమాఫీ ఆయనే 80% చేసిండు. ఇంకా 20% రుణమాఫీ అట్లే ఉన్నది. ఇంకో ముచ్చట ఏం చెప్పింది తెలుసా? 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి రైతులు మీరు పోయి బ్యాంకులో పైసలు కట్టండి, మిగిలినటువంటి 2 లక్షలు చేస్తా అని చెప్పి కూడా చెప్పిండు. ఇక్కడ ఫెయిల్. రుణమాఫీ రేవంత్ రెడ్డి చేయలేదు. ఆగస్టు 15వ తారీఖు 2024 అని చెప్పిండు. ఇప్పుడు ఇంకో 2 నెలలు అయితే ఆగస్టు వస్తుంది, మళ్ళీ అంటే సంవత్సరం దాటిపోతుంది ఆయన చెప్పి. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ విషయంలో కూడా ఫెయిల్ అయిండు. ఆయన చేసిన రెండో తప్పిదం రుణమాఫీకి సంబంధించినటువంటి ఒక డెడ్ లైన్ పెట్టుకుని ఆ డెడ్ లైన్ లో రుణాలు మాఫీ చేయకపోవడం. ఇది రెండో తప్పిదం. ఇక మూడో తప్పిదం ఆయన ఏం చేసింది తెలుసా? లగిచెర్లకు సంబంధించినటువంటి ఘటన.
లగిచర్ల రైతులను బేడీలు వేసుకొని సంఖ్యలు వేసుకొని జైలుకు తీసుకుపోయింది. ఈ లగిచర్లకు సంబంధించినటువంటి ఇష్యూ కేటీఆర్ టేకప్ చేసిండు. కేటీఆర్ ఈ లగిచర్ల గిరిజన బాధితులను అందరినీ కూడా, గిరిజన మహిళలను ఢిల్లీకి తీసుకుపోయింది. ఢిల్లీలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గరికి తీసుకుపోయిండు, వాళ్ళతో మాట్లాడిచ్చిండు. సో ఇక్కడ కొంత లగిచర్ల ఇష్యూ, రైతులను బేడీలు వేసుకొని తీసుకుపోయారు, రైతులను కొట్టిరు, తాడిగిరి పెట్టిరు, భూములు గుంజుకుంటురు, రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఆగమాగం అవుతుందని చెప్పి పెద్ద చర్చ నడిచింది. 3వ తప్పిదం లగిచర్ల. 4వ తప్పిదం రేవంత్ రెడ్డి చేసింది రైతు భరోసా. రైతు భరోసా, ఈ రైతు భరోసా వ్యవహారంలో రేవంత్ రెడ్డి చేసేటటువంటి పెద్ద తప్పిదం ఏం తెలుసా? రైతు భరోసా మార్చి 31వ తారీఖు అందరికి ఇస్తాం, అందరి అకౌంట్లో పడుతుందని చెప్పిండు. మార్చి 31 పోయింది, ఇలా 16వ తారీఖు ఏప్రిల్. మార్చి 31 పోయి 16 రోజులు అవుతున్నా కూడా ఇప్పటిదాకా రైతు భరోసా అందరికీ రాలే. పోనీ 5 ఎకరాల లోపు ఏమైనా రైతు భరోసా ఇచ్చినంటే కూడా ఇవ్వలే. రైతు భరోసా కేవలం 100%లో వీళ్ళు ఎంత పర్సెంట్ తెలుసా? 62 నుండి 63% మాత్రమే రైతు భరోసా చేసిర్రు. మిగతాయి మొత్తం రైతు భరోసా చేయలేదు, మిగతాయి మొత్తం ఫెయిల్. దాదాపు 38 నుండి 37% రైతు భరోసా చేయలేకపోయినారు. కాబట్టి రైతు భరోసా విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద అటర్ ఫ్లాప్, రేవంత్ రెడ్డి ఫెయిల్. అయితే ఇంకోటి ఏం చేసింది తెలుసా? రైతు భరోసా కోసం 10,000 కోట్లు కావాలని చెప్పి హెచ్సియు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ భూమిని ఐసిఐసిఐ బ్యాంక్ లో కుదవబెట్టి 10,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చింది. ఈ 10,000 కోట్ల రూపాయల అప్పులో కేవలం 5,000 కోట్లు రైతు భరోసా ఖర్చు పెట్టిండు. మిగతా 5,000 కోట్ల రూపాయలలో 4,000 కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిందట. ఇంకో 1,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు ఆయన ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు అనేది ఇది ఇంకో పెద్ద చర్చ. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డికి ఇట్లా పట్టుకున్నాయి, పిడికలిలాగా పట్టుకున్నాయి. మీకు ఇంకో విషయం చెప్పనా? ఇంకో విషయం ఏంటి? 5వ అంశం ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పిండు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటిదాకా రాలే, ఫెయిల్. ఈ 6వ అంశం ఏం చెప్పిండు? కొత్త రేషన్ కార్డులు అని చెప్పిండు రేవంత్ రెడ్డి సార్. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం అని చెప్పిండు. కొత్త రేషన్ కార్డులు ఇయ్యకంటే ముందు సన్నబియ్యం ఇచ్చిండు. సన్నబియ్యం చాలా మంది జనాలు ఏమంటారు తెలుసా? సన్నబియ్యం ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వం సూపర్, ఓకే, రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని కాదనం, సన్నబియ్యం కావాలి. కానీ కొత్త రేషన్ కార్డు వస్తే సన్నబియ్యం ఇస్తే బాగుంటుండే. కొత్త రేషన్ కార్డు వాళ్ళకు కూడా సన్నబియ్యం వస్తుండే కదా. అంటే సన్నబియ్యం పాతోళ్ళకే ఇస్తే ఇప్పుడు కొత్త రేషన్ కార్డు ఇచ్చే వాళ్ళకి మళ్ళీ సన్నబియ్యం ఏరా ఇట్లా? అంటే ఇప్పుడు రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళకి రేషన్ కార్డులు వద్దా? కేవలం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ కోటి ఏదో నాకు తెలిసి 1,10,00,000 ఏదో రేషన్ కార్డులు ఉన్నాయి. దాంట్లోకి వెళ్ళి 3 నుండి 4 లక్షల రేషన్ కార్డులు తీసేసినట్ట. ఇప్పుడు లబ్ధిదారులు కేవలం 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇంకో 10 లక్షల రేషన్ కార్డులు కొత్తవి రావాలి, కానీ అవి వచ్చే పరిస్థితి లేదు. ఆ రేషన్ కార్డులు కూడా ఇయ్యలే, ఫెయిల్. త్వరలో ఇస్తాం. కేసీఆర్ గతంలో ఎట్లయినా త్వరలో అన్నాడో రేవంత్ రెడ్డి కూడా త్వరలో ఇస్తాం, త్వరలో వస్తాయి అనేటటువంటి మాట చెప్తున్నాడు. ఒకటేమో కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి అంశం. తర్వాత 7వ ఆప్షన్ 12,000 రూపాయలు కౌలు రైతులకు పైసలు ఇస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి. ఇక్కడ ఫెయిల్, ఇప్పటిదాకా ఇయ్యలే. ఇది ఎప్పుడు? జనవరి 26వ తారీఖు స్టార్ట్ చేసిండు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 2-3 నెలలు అవుతుంది ఈయన చెప్పి సారు ఈ ముచ్చట. 2 నెలలు అవుతుంది దాదాపు. తర్వాత 8వది 500 రూపాయల పంట బోనస్, ఫెయిల్. 4,000 రూపాయల పెన్షన్, ఫెయిల్. తర్వాత 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి, ఫెయిల్. మహిళలకు 2,500 రూపాయలు, ఫెయిల్. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అన్ని ఫెయిల్యూర్స్ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం. అయితే దీంట్లో ఇంకో ముచ్చట ఏంటి చెప్పనా? గవర్నమెంట్ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి చెప్పిండు, ఆయన ఓపెన్ అప్ అయిపోయింది కదా. రేవంత్ రెడ్డి చేసినటువంటి ఇంకో పెద్ద తప్పిదం ఏం తెలుసా? ఆయన ఓపెన్ చెప్పిండు, కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, ప్రభుత్వం దివాలా తీసింది, మేము ఏం చేయాలో అర్థమైతలేదు, మా దగ్గర పైసలు లేవు, ఇప్పుడు మన రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చినట్టు అయింది, ఈ క్యాన్సర్కి మెడిసిన్ లేదు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికే కింద మీద పడుతున్నాం, మా దగ్గర పైసలు కూడా లేవు, ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీలు, టీఏలు, డిఏలు ఇవన్నీ మేము ఇవ్వలేకపోతున్నాం, ఇయ్యం కూడా లేట్ అవుతుందని చెప్పిండు. రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మేము పెన్షన్లు ఇవ్వలేము, ఇప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వలేము, కాబట్టి మమ్మల్ని అడగొద్దు ఓపెన్గా చెప్పిండు. తర్వాత కొత్త ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. తర్వాత ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఎట్లనే రాదు, కొత్త ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకు కూడా జీతాలు ఇవ్వాలి కదా, కాబట్టి కొత్త ఉద్యోగాలు ఇయ్యరేమో అనేటటువంటి ఒక పెద్ద చర్చ నడుస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటి? కాంట్రాక్ట్ బేసిక్ వర్కర్లు కొంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు. ఈ కాంట్రాక్ట్ బేసిక్ అవుట్సోర్సింగ్ కి సంబంధించినటువంటి దాదాపు 22,000 మంది ఉద్యోగులను తొలగించేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనేదో పెద్ద చర్చ. ఇవన్నీ ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నది. అయితే రేవంత్ రెడ్డి చేసినటువంటి పెంట కాంగ్రెస్ లో ఉన్నటువంటి లీడర్లకు నచ్చలేదట. అన్ని సొంత నిర్ణయాలు, ఎవ్వరు చెప్పినా ఇంటలేడు. మొన్న
ఎవరో ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిలవనికి పోయిండట. పోయినప్పుడు వేం నరేందర్ రెడ్డి ఒక ఎమ్మెల్యేకి ఒక మాట చెప్పిండట, నువ్వు పోయి రేవంత్ రెడ్డిని కలిస్తే కలువు, ముఖ్యమంత్రి గారిని కలిస్తే కలువు, కానీ ఆయనకు సజెషన్స్ చెప్పకు, ఆయనకు సజెషన్స్ నచ్చవు, ఆయనతో నువ్వు ఏం చర్చించకు, ఆయన ఎవరు సజెషన్ తీసుకోడు, ఆయనకు తెలిసి ఏం చేయాలనో మాలాంటి వాళ్ళు చెప్పినప్పుడు ఇంటలేడు, కాబట్టి సజెషన్స్ మాత్రం పొరపాటును చెప్పకను ఒక ఎమ్మెల్యేతో వేం నరేందర్ రెడ్డి చెప్పిండు అనేది ఒక చర్చ. అంటే కాంగ్రెస్ మంత్రులు సీనియర్ లీడర్, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీనియర్ లీడర్ కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు చెప్పిన ఎవరు చెప్పినా వినడట, సొంత డిసిషన్. నేను ఆడిందే ఆట పాడిందే పాట, నేను ముఖ్యమంత్రి, నేను ఎవరి మాట ఎందుకు వినాలే, నేను ముఖ్యమంత్రి పై నేను ఎందుకు ఇంట అనేటటువంటి ధోరణిలో వ్యవహరిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. అయితే ఈ మధ్యకాలంలో ఇంకో పంచాయతీ ఏంటంటే వర్గపోరులు స్టార్ట్ అయినాయి కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డిది ఒక వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక వర్గం, పొంగులేడిది ఒక వర్గం, ఇవన్నీ ఒక వర్గపోరు స్టార్ట్ అయింది. ఇప్పుడు మొన్న ఒక మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో రాజగోపాల్ రెడ్డికి చాలా మంది మద్దతు వాళ్ళకి ఎమ్మెల్యేలు. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వాలి, రాజగోపాల్ రెడ్డి లాంటి కష్టపడేటటువంటి వ్యక్తికి మంత్రి పదవి రావాలని చాలా మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డికి బాగా సపోర్ట్ చేసి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపే, దాదాపు ఒక 10 మంది ఎమ్మెల్యేలు. అయితే రేవంత్ రెడ్డి ఈ ముఖ్యమంత్రి పదవి ఎట్లా పోతుందో ఒకవేళ పోతే, రేవంత్ రెడ్డి ఆయన అధికారంలోకి వచ్చి 15 నెలలు కదా ముఖ్యమంత్రి అయ్యి, ఈ 15 నెలల్లో దాదాపు 6 నెలల నుండి రేవంత్ రెడ్డి 18 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కలవలేదట. ఇప్పటిదాకా 18 మంది ఎమ్మెల్యేలు కలవనీకి పోతే కలుస్తలేడట. రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంటికాడ వీళ్ళు కూర్చున్నాడు, ఎమ్మెల్యేలు పోయి కూర్చున్నాడు, రేవంత్ రెడ్డి కిందికి వచ్చుంటాడు, అన్న 2 నిమిషాలు మాట్లాడాలి అని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పుతారు, నాకు బిజీ పని ఉంది బయటికి పోవాలని చెప్పి వెళ్ళిపోతున్నాడు. అంటే ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి కలిసేటటువంటి పరిస్థితి లేదు. ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి వద్దు, మాకు రేవంత్ రెడ్డి వద్దు, వేరేటోళ్ళ ముద్దు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరున్నారు కాంగ్రెస్లో అంటే 2 పేర్లు వినబడుతున్నాయి. ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, అందరికంటే సీనియర్ లీడరు. ఇప్పుడు నెక్స్ట్ ముఖ్యమంత్రి ఛాన్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి, పొంగులేటి సీనన్నకి ఇద్దరికి ఉండొచ్చు. సారీ, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, బట్టి విక్రమార్కన్నకి ఇద్దరికి ఉండొచ్చు. పొంగులేటి సీనన్నకి అంత సీట్ లేదు, ముఖ్యమంత్రి సీట్ అంత లేదు, కానీ చెప్తున్నా బట్టన్నకు ఉత్తమన్నకి ఇద్దరికి ముఖ్యమంత్రి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ బట్టన్నకు ముఖ్యమంత్రి పదవి కనుక ఇస్తే ఈ ఉప ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డికి ఇవ్వచ్చు. ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే బట్టన్న అదే ప్లేస్లో ఉంటాడు, ఇది ఉప ముఖ్యమంత్రి ప్లేస్లో ఉంటాడు, కానీ హోమ్ మినిస్టర్ ప్లేస్లోకి రేవంత్ రెడ్డి ఉండొచ్చు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అనేది కూడా అత్యంత కీలకం, చాలా కీలకమైనటువంటి పదవి కాబట్టి హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డికి ఇవ్వచ్చు. అట్లనే రేవంత్ రెడ్డికి పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రత్యేక బాధ్యతలు అప్పగించవచ్చు అనేది ఒక చర్చ నడుస్తున్నది. కాబట్టి మ్యాక్సిమం ముఖ్యమంత్రిని మార్చబోతున్నారు ఢిల్లీ హైకమాండ్ అనే ఒక చర్చ ఉంది. ఎట్లయితే ఒకవేళ హైకమాండ్ మారుస్తే ఓకే, హైకమాండ్ మారుస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే హైకమాండ్ మొత్తం గమనిస్తుంది, స్టార్టింగ్ నుండి సర్వే రిపోర్ట్లు తీపిస్తున్నారట. రేవంత్ రెడ్డి పైన అనేక కంప్లైంట్స్ వస్తున్నాయి, రేవంత్ రెడ్డి పైన ఎన్ని సర్వేలు చేపిస్తే కూడా నెగిటివిటీ వస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి మనం అసలు వేస్ట్ చేసుకున్నాము, వేరేటోళ్ళకి ఇచ్చిన అయిపో అనేటటువంటి రియలైజేషన్ లో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది అనే ఒక చర్చ కూడా ఉంది. అసలు ఇవన్నీ పక్కన పెడితే అది ఎట్లుంటుంది అసలు కథ అంటే, కాంగ్రెస్ లో అంతకంటే ముందు చెప్తున్నా, ఫస్ట్ ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకునేటటువంటి రైట్స్ మన పబ్లిక్కి లేదు. ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకునేటటువంటి రైట్స్ మనకు ఉంటాయి. ప్రభుత్వం అంటే ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి పనే మనది, మన ఎమ్మెల్యేలను గెలిపించుకునే బాధ్యత మనది. మిగతా అన్ని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, పార్టీలు అవే చూసుకుంటాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 64 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. 64+1 సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి సీటు లాస్య అనిత ప్రాణం కోల్పోయిన తర్వాత లాస్య నివేదిత పోటీ చేసి ఓడిపోయింది. అక్కడ శ్రీ గణేష్ అని చెప్పి అభ్యర్థి పోటీ చేసి గెలిచిండు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం 65 మంది. 65+ బీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళి వచ్చినటువంటి ఒక 10 మంది. 65+10 ఎంత? 75. ఈ 75 మంది ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫేవర్ గా ఉన్నారు. ఫేవర్ మీన్స్ రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్, ఫుల్ సపోర్ట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, రేవంత్ రెడ్డికి 75 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉన్నారు. రేవంత్ రెడ్డి బాస్ అనేటటువంటి ఫీలింగ్ లో ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒకవేళ రేవంత్ రెడ్డి ఇష్టం లేకపోతే ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? ఈ 75 మంది ఎమ్మెల్యేలలో రేవంత్ రెడ్డి మాకు ఇష్టం లేదు, రేవంత్ రెడ్డి మాకు ముఖ్యమంత్రి వద్దు,
మాకు వేరే వాళ్ళు ముఖ్యమంత్రి కావాలన్నప్పుడు ఎట్లుంటుంది కథ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు దీనిలో డివైడ్ చేస్తే ఒకటేమో 37, ఒకటి 38 డివైడ్ చేస్తే 75ను డివైడ్ చేస్తే 37, 38. ఈ 37 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి వైపు ఒకవేళ ఉంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, 38 మంది ఉత్తమ్ వైపు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి 38 మంది ఎమ్మెల్యేలు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరుకుంటే, 37 మంది ఎమ్మెల్యేలు నాకు రేవంత్ రెడ్డి కావాలని కోరుకుంటే, ఎవరికైతే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సపోర్ట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళే సీఎం. ఎమ్మెల్యేలు ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళే సీఎం. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక్కళ్ళు సపోర్ట్ చేయకపోయినా రేవంత్ రెడ్డి సీఎం కాదు. 38 మంది అంటే అందరు ఎమ్మెల్యేల కంటే ఎక్కువ సపోర్ట్ ఎవరికైతే ఉంటుందో, ఒక ఇద్దరు అభ్యర్థులు ఉంటారు ఎమ్మెల్యేలలో, ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకవేళ తీసేసారు అనుకో, ఎమ్మెల్యేలు ఒకవేళ రేవంత్ రెడ్డి వద్దనుకున్నారు అనుకో, ఈ 75 మందిలో 37 మంది రేవంత్ రెడ్డే కావాలి. కానీ 38 మంది అంటే రేవంత్ రెడ్డిని కోరుకునేటటువంటి ఎమ్మెల్యే కంటే ఇంకొక ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డే కావాలనుకుంటే, ఎవరికైతే ఎక్కువ మద్దతు ఉంటుందో, ఎక్కువ ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందో వాళ్ళే ముఖ్యమంత్రి. ఈ విధమైనటువంటి వ్యవహారం ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ కూడా ప్రభుత్వాన్ని కనుక గుంజుకోవాలనుకుంటే, ఇప్పుడు వీళ్ళకి ఎంతమంది 75 మంది ఉన్నారు. ఈ 75 మందిలో కేసీఆర్ వాళ్ళకి సంబంధించిన 10 మందిని మళ్ళీ గుంజుకుంటాడు. ఆయనకు 38 ప్లస్ ఒక 10 అంటే 48 అవుతాయి. 48 ప్లస్ ఎంఐఎంలను బీజేపీ వాళ్ళను వీళ్ళందరినీ తెచ్చుకొని ఆయన ఎంత కాదన్నా ఒక 55 మందిని తయారు చేసుకుంటారు. వీళ్ళకి ఎంతమంది 64 మంది మిగులుతారు. 64కి ఇంకో 10 మందిని గుంజుకున్నాడు అనుకో, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు కదా. అఫ్ కోర్స్ 65 మందితోటి ఇక్కడ రేవంత్ రెడ్డికి సీట్లు ఓడిపోతాయి. కేసీఆర్ ప్రభుత్వంలో రావాలని రాగలుగుతాడు. కానీ ఇక్కడ ఏంది కథ అసలు అంటే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే చాలా మందికి నచ్చలేదు. నచ్చడం మీన్స్ ఆయన పర్ఫార్మెన్స్ బాగాలేదు, రేవంత్ రెడ్డి వల్ల పార్టీకి డ్యామేజ్ అవుతుంది అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుందట కాంగ్రెస్ లో. చాలా మందికి ఇష్టం ఉంటలేదు అనేది కూడా ఒక వ్యవహారం కొనసాగుతుంది. తర్వాత కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా రేవంత్ రెడ్డి ఎవరికి పడితే ఆలకిస్తున్నాడు, ఆయనకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి కలుద్దామంటే కలుస్తలేడు, మాట్లాడితే మాట్లాడతలేడు. ఇవన్నీ ఒక్కొక్కటి భయంకరమైనటువంటి చర్చలు ఉన్నాయి. కాబట్టి ఢిల్లీ హైకమాండ్ మాక్సిమం రేవంత్ రెడ్డిని సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డిని తొలగించవచ్చు. సర్పంచ్ ఎలక్షన్స్ రేవంత్ రెడ్డికి టార్గెట్ పెట్టినారు ఢిల్లీ హైకమాండ్ అని ఒక చర్చ ఉంది. ఎట్లా చెప్తున్నా ఈ మాట అంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉండేటటువంటి సర్పంచ్లు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పార్టీలలో సర్పంచ్లు ఉండరు. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్, బీజేపీ నుండి బీఆర్ఎస్ ఇట్లా పోటీ చేసే సర్పంచ్ మనకు తెలియదు, కానీ కొంతమంది ఇండిపెండెంట్ కూడా గెలుస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసేటటువంటి కొంతమంది బరిలో నిల్చుంటారు. కాబట్టి ఈ సర్పంచ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఎక్కువ వస్తే దాన్ని బట్టి రేవంత్ రెడ్డి కంటిన్యూ అవుతాడు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ మొత్తం కూడా ఊర్లోనే ముడిపడి ఉంటుంది. ఎట్లా చెప్తున్న మాట అంటే, ఇప్పుడు మొత్తం దాదాపు 64 సీట్లు రూరల్ ప్రాంతాలకు సంబంధించినటువంటి సీట్లే వచ్చినాయి. అర్బన్ ప్రాంతాలకు సంబంధించిన సీట్లు రాలే. ఈ ఎమ్మెల్యేలు గెలిచింది కూడా మొత్తం పల్లెటూర్లల్లో. కాబట్టి ఇప్పుడు పల్లెటూరు జనము సర్పంచ్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా, కాంగ్రెస్ పార్టీ వైపు జనాలు ఉంటారా, పెద్ద క్వశ్చన్ మార్క్. ఇదే జనము సర్పంచ్ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్, బీజేపీ కంటే ఎక్కువ సీట్లు కనుక కాంగ్రెస్ పార్టీ కేసు గెలిపించారనుకో, రేవంత్ రెడ్డి సీఎం పదవి కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత లేనట్టే లెక్క. ఒకవేళ ఎక్కువ సీట్లు కాంగ్రెస్ వస్తే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో, సర్పంచ్ ఎలక్షన్స్ లో, లేదు అట్లా కాదు 100% బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి అంటే 100% లో దాదాపు ఒక 60% బీఆర్ఎస్ కు 40% కాంగ్రెస్ కు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి సీఎం పదవి కోల్పోతాడు అనేది ఒక చర్చ. ఎందుకంటే రేవంత్ రెడ్డికి పార్లమెంట్ ఎలక్షన్స్ లో 17 సీట్లు ఉంటే ఈ 17 సీట్లలో ఒక 10 గెలవమని చెప్పి ఢిల్లీ హైకమాండ్ చెప్పిందట. 10 గెలవమంటే సార్ ఏం చేసింది తెలుసా, నేను 12 గెలుస్తా అని చెప్పిండు. 12 గెలుస్తా, 7కైతే ఆడికే పో అని చెప్పి 12 టార్గెట్ పెట్టుకున్నాడు. సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డికి 8 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 8, తర్వాత ఎంఐఎంకి 1, మొత్తం 16 + 1 17 సీట్లు. బీఆర్ఎస్ ఒక్కటి రాలే. కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కూడా బీజేపీ పార్టీకి 8 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు పార్లమెంట్లో 8 సీట్లు అంటే భారతీయ జనతా పార్టీ ఉవ్వెత్తున పైకి లేస్తూ వస్తుంది తప్ప ఎక్కడ తగ్గుతలేదు. మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. అంటే ఇవన్నీ చూస్తుంటే భారతీయ జనతా పార్టీ వేవ్ పెరుగుతున్నది, కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గుతున్నది. ఇప్పుడు అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, పతారు ఎక్కువ ఉంటుంది. కానీ పతారు ఉన్నటువంటి పార్టీ మొత్తం ఓడిపోతూ వస్తున్నది. కాబట్టి రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకతనే ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ చాలాసార్లు ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులను అడిగిందట, అసలు ఎందుకింత వ్యతిరేకత వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకింత పడిపోతున్నది, అసలు ఏం జరుగుతుందంటే మాకేం తెలియదు సార్, రేవంత్ రెడ్డి గారి వల్లనే, రేవంత్ రెడ్డి ఓన్ డిసిషన్స్, రేవంత్ రెడ్డి ఎవరు చెప్పినా వింటలేడు, రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్లనే అంత ఆగమాగం అవుతుంది, కాబట్టి మీరు మార్చండి
మాకు అవసరం లేదు అనేటటువంటి ఒపీనియన్తో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా మంది లీడర్లు చేతులు ఎత్తేస్తున్నారనే చర్చ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డిని మారుస్తే తప్ప ఇప్పుడు కాంగ్రెస్ నిలబడదేమో. 5 సంవత్సరాలు అధికారంలో ఉండాలంటే రేవంత్ రెడ్డిని చేంజ్ చేయాలనే ఆలోచనలో ఢిల్లీ హైకమాండ్ ఉంది అనేది ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ ఈ అంశం పైన మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ బడ్జెట్ లేదు, కథం, ఖజానా క్లోజు, పైసలు ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కావాలి. రేవంత్ రెడ్డికి అసలు ఆయనకు అవగాహన లేదు, మినిమం అవగాహన ఉండదు. ఎందుకంటే ఆయన ఒకసారి ఆయన క్యాబినెట్లో లేడు కదా, ఆయన మంత్రి పదవులలో లేడు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే స్టార్టింగ్ నుండి కీలకమైనటువంటి పాత్ర పోషించుకుంటూ వచ్చింది కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలుసు ఏం జరుగుతుంది ఏందనేది, ఆయనకు అన్ని తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదా బట్టి విక్రమార్కకి ఈ ఇద్దరులో ఎవరికన్నా ఒక్కరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతుంది కాంగ్రెస్ హైకమాండ్ సర్పంచ్ ఎలక్షన్స్ తర్వాత అనేది ఒక చర్చ. జనాలలో రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉందా లేదా అని తెలవాలంటే ఈ సర్వేలు గిరివేలు నమ్ముతలేదు హైకమాండ్. సర్వేలు ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు ఇస్తారు కాబట్టి డైరెక్ట్ మన కళ్ళతో చూద్దాం సర్వే, అంటే రియాలిటీ సర్వే చూద్దాం. రియాలిటీ సర్వే అంటే ఏంది? గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే రేవంత్ రెడ్డి విన్, రేవంత్ రెడ్డి బాగానే గట్టిగానే ఉన్నాడు, కాంగ్రెస్ గట్టిగానే ఉంది అన్నట్లు లెక్క. ఒకవేళ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో రేవంత్ రెడ్డిని ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక ఎక్కువ సీట్లు ఇవ్వకుండా తక్కువ సీట్లు ఇచ్చి ఓడగొడితే రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నట్టే లెక్క. కాబట్టి రేవంత్ రెడ్డి వల్లనే ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ అవుతుందని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు రేవంత్ రెడ్డిని దించేద్దాం, వేరే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇద్దామనే ఆలోచనలో ఢిల్లీ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకోబోతుందనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. కాబట్టి ఆల్మోస్ట్ జూలై నెల మాక్సిమం నాకు తెలిసి జూన్లో ఎలక్షన్స్ ఉంటాయి అనుకుంటున్నా, మే లేదా జూన్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి అనుకుంటున్నా. జూలైలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోబోతుందనే చర్చ ఉంది. తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటిన్యూ అయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఇబ్బంది కావచ్చు అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. కాబట్టి ఎట్లనో అట్లా వీళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు రేవంత్ రెడ్డిని గద్దె దించడానికి రెడీ అయ్యారు. రేవంత్ రెడ్డి వద్దు, వి డోంట్ వాంట్ రేవంత్ రెడ్డి, వి వాంట్ న్యూ సీఎం, ఎవరైనా పర్లేదు మాకు వేరే సీఎం కావాలి, రేవంత్ రెడ్డి వద్దు అనేటటువంటి అంశాన్ని ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు చాలా మంది అనుకుంటా ఉన్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. కాబట్టి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి రేవంత్ రెడ్డి పైన ఇంత వ్యతిరేకత ఎందుకుందో తెలుస్తలేదు కానీ చాలా దారుణమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఒకవేళ ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినలు పోయినా కూడా రేవంత్ రెడ్డికి 33 మంది, అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి 33 మంది సపోర్ట్ చేసి 32 మంది రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసినా కూడా వేస్ట్. ఇట్లా కూడా వేస్టే. ఎవరికి ఎక్కువ సపోర్ట్ ఉంటుందో పార్టీలో వాళ్ళే ముఖ్యమంత్రి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఈ 75 మంది ఎమ్మెల్యేలలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 38 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసేదనుకో, కోమటిరెడ్డి సీఎం. 37 మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కాడు. మీరు చూస్తారబ్బా, మీరు చాలా సినిమాలు చూసుంటారు. ఈ అదేంటి సినిమా, నరేంద్ర ప్రదీప్ సినిమా ఉన్నది కదా, మహేష్ బాబు సినిమా భరత్ అనే నేను సినిమా మీరు చూసుంటారు. తర్వాత లీడర్ సినిమా మీరు చూసుంటారు. అధికార పార్టీ లీడర్లను కొంటారు, అంటే అందులో ఉండేటటువంటి ఎమ్మెల్యేలను ఫంక్షన్ హాల్లో తీసుకుపోయి కొంటారు. ఇప్పుడు తర్వాత ఇంకో సినిమా వస్తుంది, అదేంది మొన్న చిరంజీవి సినిమా వచ్చింది ఒకటి. చిరంజీవి సినిమాను వాళ్ళ సినిమా వచ్చింది గాడ్ ఫాదర్ సినిమా, అలా కూడా మీరు చూస్తారు. అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళమే సీఎం. చిరంజీవి ఉంటాడు, తర్వాత విలన్ గారు ఉంటాడు. ఆ విలన్ గారు ఈ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ తీసుకొస్తారు. అప్పటికే సీఎం చచ్చిపోతారు. సీఎం చచ్చిపోయినప్పుడు సినిమాలో గాడ్ ఫాదర్ సినిమా చెప్తున్నాను నేను స్టోరీ. గాడ్ ఫాదర్ సినిమాలో సీఎం చచ్చిపోతే సీఎం వాళ్ళ అల్లుడు, సీఎం వాళ్ళ కొడుకు చిరంజీవి ఉంటాడు, తర్వాత సత్యదేవ్ అని చెప్పి ఆయన ఉంటాడు. వీళ్ళిద్దరు దీంట్లో ఈ సత్యదేవ్ అనేటటువంటి వ్యక్తి అధికార పార్టీ ఎమ్మెల్యేలను కూర్చోబెడతాడు. అంటే ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన చనిపోయినట్టే వేరే వాళ్ళు కావాలి కదా, అట్లా అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి వాళ్ళని కొంతమంది చూస్తారు. మీరు అందరూ చిరంజీవికి సపోర్ట్ చేస్తారట, నాకు చేయండి, నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి అటువైపు మలుకునేటటువంటి కార్యక్రమం చేస్తాడు. చేసినప్పుడు చిరంజీవి అట్లా కాదే గట్లెట్టుండదని వాళ్ళ చెల్లెని సీఎం చేపిస్తారు. అంటే ఏ ఎమ్మెల్యే అయితే ఎవరికైతే సపోర్ట్ చేస్తాడో వాళ్ళే సీఎం. అంటే నేను ఉదాహరణకు చెప్తున్నా, ఈ సినిమాలకు సంబంధించినటువంటి వ్యవహారం అంతా ఉదాహరణ కోసం నేను మాట్లాడుతున్నా. నోటా సినిమా, భరత్ అనే నేను, లీడర్ సినిమా, చాలా పొలిటికల్ సినిమాలు ఉంటాయి. దీనిలో జరిగేది ఇదే కదా. సేమ్ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సీఎం సీటు పోవాలి అంటే ఒకవేళ ఎమ్మెల్యేలు అనుకుంటే అవుతుంది, లేకపోతే ఢిల్లీ హైకమాండ్ అనుకుంటే అవుతుంది. మనం అనుకుంటే కాదు. మనం అందరం రేవంత్ రెడ్డి గడ్డ దిగాలి, రేవంత్ రెడ్డి ఉండొద్దు అన్న కూడా అది కాని పని. ఢిల్లీ హైకమాండ్ అయినా ఎమ్మెల్యేనా అనుకుంటే కావచ్చు అనే చర్చ ఉంది. మొత్తానికి అది ఎమ్మెల్యేలో క్లారిటీలో ఉన్నారనేటటువంటి కోణాలు వినబడుతున్నాయి. చూడాలి. రేవంత్ రెడ్డికి టార్గెట్ పెట్టినారు, జూలై టార్గెట్. మరి జూలై తర్వాత ఏమన్నా కావచ్చు అనేటటువంటి ఒక కోణం మాత్రం నడుస్తుంది. చూద్దాం ఏం జరగబోతుందో.